ఓరే మావా, కాలేజీని ఇంటర్లా లాగద్దు. వెళ్ళామా, చదువుకున్నామా, పాస్ అయ్యామా అన్నట్టుండాలి. హలో, నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఈ రోజు ఇస్తాను, రేపిస్తాను అంటున్నారు. నేను నా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాను. మీరు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ గా చెప్పండి. అది నేను చూసుకుంటాను. సారీ సార్. ఏమండి, ఫోన్ మాట్లాడితే లోకనే మర్చిపోతారా? Sorry, ఎదురుగా sir. ఎవరు It's వస్తున్నారు my చూడరా? తిడతావేంట్రా? పాపం ఆవిడకి ఏం సమస్య? మామా, అన్ని కాయలు తీసేసాం, ఇంకా ఏం వెతుకుతున్నావు అక్కడ? థ్యాంక్ యూ. సారీ పర్వాలేదు. సారీ పర్వాలేదు, నీట్స్ ఓకే. సారీ అండి. మామా, ఆవిడ పర్వాలేదని చెప్పింది కదా, రా, ట్రైన్ టైం అవుతుంది రా. ఏరా మామ, తను అవ్వకూడదు. ఎవరై ఉండకూడదు? అదేరా, సార్ సక్సెస్ వెనక ఒక అమ్మాయి ఉంటుందని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. తను నా దగ్గర నుంచి ఏంటి ఏదో తీసుకెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్ ఉందిరా. తీసుకెళ్లేదు మామా, వదిలేసి వెళ్ళిపోయింది. ఛీ, పద. తింటావా? వద్దొద్దు, ఎక్కువ తినకమ్మా. ఏ రమేష్, ఊరుకోరా, నాన్న చదువుకో నువ్వు. ఏ రమేష్, డిస్టర్బ్ చేయకు. ఒరే మామా, గొడవ చేస్తా. ఏంట్రా? ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే, ఎవరు రాతను? ఓ, నేను వచ్చేస్తాలే. నా కొడుకురా. జాగ్రత్త. కొడుకా? మరి అమ్మా తెలీదా ఏంటి? ఆవిడే. ఏమ్మా, నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఒక అబ్బాయి మాత్రమేనా? సరే. ఛీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక చాలా అనుకునే ఫ్యామిలీ ప్లానింగ్. మేడకి తింటూ ఉండు. ఆహా, 10 సెకండ్లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళేవే. ఇదిగో, ఇక మీదట నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు. జాగ్రత్తగా వెళ్తాను ఉండు. ఆఫీసర్. వద్దు బామ్మ. నువ్వు కానిచ్చు ఫాస్ట్ ట్రాక్ లో. ట్రైన్ అవును, బయలుదేరుతుంది. బయలుదేరు. ఏంటి, వెళ్ళకండి. మీరు ఊరుకోండి సార్. త్వరగా ఇప్పుడు ఎలా ఎక్కుతాను? పడిపోతావే. మెల్లగా దిగు. వదలండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. హలో, ఎరా మామ, మాట్లాడవా? నీ బొత్తాయిలు ఏమంటుందంటే? తామలో పాకులు వేసుకుంటోంది. తను రాలేదురా, తన బదులు ఒక ముసలితో వచ్చి కూర్చొని. సరే, నేను తర్వాత చేస్తా. చంద్రకుమార్ IFS, భారతి బాబు MBA. మన క్యాండిడేట్ దేవరాజ్ IPS ఫోటో పెట్టినట్టు పక్కనే పోలీస్ రవి IPS ఫోటో వస్తుంది. పర్వాలేదే, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్పగా సాధించారు. బి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2020. ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్, ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఏమిటా ఇది? ఏమనుకుంటున్నావు నువ్వు? నవ్వకరా, చవడదద్దమ్మా. వీళ్ళ మధ్య నీ ఫోటో పెట్టొచ్చురా? కాలేజీకి వచ్చింది చదువుకోవడానికా, ఆడుకోవడానికా? ఏం సార్ ప్రాబ్లం? చూసారా సార్ ఎంత పని చేశాడు సార్, వీడు? నేను ఆ రోజే చెప్పాను, చూడ్డానికి వీడు అదోలా ఉన్నాడు, అడ్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాను. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఈ ఫోటో తీసే, లేదా నేను డిస్మిస్ చేస్తాను. ఫూలిష్ ఫెలో. వెళ్ళు, క్లాస్ పీకింది చాలు. తిడితే కోపడ్డం, బూస్తే ఇమోషనల్ అవడం ఇదంతా యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్ లో నవ్వుతూ ఉండడమే డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా కడుపుకి నువ్వు తినేది యూజువల్ గా తిండేనా, లేక అది డిఫరెంట్ గా పిజ్జానా అని అన్నాను. నాకే ఇచ్చావా? తారా. ఎస్ మ్యామ్. అదేంటి తల మీద? ఇదేమైనా స్టేడియమా? రిమూవ్ ద గ్లాస్. ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో, కానీ సూపర్ గా ఉన్నారు కదా. ఉమా టైం అయిపోయింది. డెబిట్ కార్డ్ కమ్స్ Excuse me, ఇన్ అండ్ ma'am. క్రెడిట్.
ఉమానా ఎస్ మ్యామ్. ఫస్ట్ డేనే కాలేజ్ అది లేటా? కాదు మ్యామ్. నో ఏంటంటే నేను- ఎక్స్క్యూజెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. లోపలికి వెళ్ళు. మీరంతా ఏం చదివి చించుతారో. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా క్లాసెస్ తీయటం? ఒకటి పని అయ్యాక కాలేజీలు తెరవాలి, లేదా కాలేజ్ అయిపోయాక పని చేసుకోవాలి. ఈడియట్స్. ఈ లెక్చరర్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? కరెంటు లేదు, వెంటిలేషన్ లేదు, బాగా Students. ఉక్కపోస్తుంది, గాలి రావడం లేదు, కిటికీలు కూడా మూసేశారు. ఎలా కూర్చుంటాం ఏంటి చెప్పు? ఏంటి అక్కడ మాటలు? గెట్ అప్. మ్యామ్, ఏం చెప్పింతాను? కిటికీలు మూసినందువల్ల గాలి రావడం లేదు, ఉక్క పోస్తుందని చెప్పింది మ్యామ్. యూ సిట్ డౌన్. గెట్ అప్, గెట్ అప్. ఇంత మంది ఇక్కడ ఉన్నారు, వచ్చిందే లేటు, నీకు మాత్రం ఒక్కబోస్తోందా? నువ్వు కాలేజ్ కి చదువుకోవడానికి రావడం లేదు. కాలేజ్ కి వచ్చిన 4 రోజుల్లోనే ఎవరైనా అబ్బాయిని వల్ల వేసుకొని బీచ్ కి, డేటింగ్స్ కి వెళ్ళాలి. యూ వాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇదే కదా నీలాంటి స్టూడెంట్స్ కి కావాల్సింది. ఎక్కువ వేడిగా ఉంటే బయటకు వెళ్ళు, అక్కడ బాగా గాలి వస్తుంది. సారీ మ్యామ్. Sit down. Now we see the first rule in accounts. Debit the receiver, credit the giver. It tells about ఏంట్రా అలా పారేశారు? సరిగా పేర్చి పెట్టండి రా. అనోయ్, ఏం తమ్ముడు? ఇవాళే ఫస్ట్ డే కాలేజ్ ఓపెన్ చేశారు. మీరు చేసే చప్పుళ్ళ వల్ల పాఠం వినపట్టం లేదు. ఓ 2 గంటల సేపు మీరు స్టాప్ చేశారంటే బాగుంటుందన్న. 2 గంటలా? ఆ, సరే పర్వాలేదు తమ్ముడు. అందరూ లేవండ్రా, సాయంత్రం వచ్చి పని చేసుకోవచ్చు. థ్యాంక్స్ అన్నా. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తారా తమ్ముడు? చదువు రాని వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ మేము పని చేసుకుంటున్నాం. రేపు మా పిల్లలు కూడా వచ్చి ఇక్కడే చదువుకోవాలి. వాళ్ళంతా చదువు సంధ్య లేని వాళ్ళు. ప్రేమతో చెప్తే వింటారు. మనమంతా బాగా చదువుకున్న వాళ్ళం, కానీ మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్ వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద మ్యాటరే కాదు మేడం. కానీ మీరు 20 సంవత్సరాలకు ముందే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్కి, బీచ్కి, థియేటర్కి ఏం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్గా ఉండే లెక్చరర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక నుంచైనా ఇతరుల మనసుని బాధ పెట్టకుండా మాట్లాడండి. see you tomorrow. Sorry, Uma. థ్యాంక్ యూ. బ్రదర్, నువ్వు కూడా నాలాగా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. ఈ రోడ్లోనే ఏదో ఉమా క్యాబ్స్ అని బోర్డు ఉంటుందని చెప్పారే. బ్రదర్, బాగా పరిచయం ఉన్న ఫిగర్సే కరెక్ట్ అయిన అడ్రస్ లేవరు. ఈ ఉమ్మని మనం నిన్నే కలిసాం. వేర్ ఇస్ దట్ ఉమా క్యాబ్స్? ఉమా క్యాబ్స్, ఉమా నిలయం, ఇదే పద. ఉమా చెప్పినట్టు చాలా బళ్ళు ఉన్నాయి కదా సార్. మెల్లగారా సార్. నారాయణ నారాయణ నారాయణ. హస్కీగా పిలవమని చెప్పావు, అడుక్కునే వాడు ప్లేట్ తెస్తున్నాడు చూడు. ఇవ్వండి సార్, ఇవ్వండి. ఏంటి అడు మాత్రం తింటాడా ఏంటి? కాకి. ఎవరు మీరు? మీకేం సార్, కావాలి? మేము ఉమాతో కాలేజీలో చదువుకుంటున్నాం. అవునవును చెప్పింది. ఉండండి ఇప్పుడే వస్తాను. చూసావా బ్రదర్, కాకి 2 ఇడ్లీలు, జీడిపప్పుతో పొంగల్, గారె. కాకి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? మనుషుల్ని మనుషులు. ఏమిటి మీనాక్షి ఈ రోజు త్వరగా గాలి తినేసావు? ఏంటి కాకిని మీనాక్షిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? చాలా టేస్ట్ గా ఉందో ఏమిటి? ఏంటి బ్రదర్, కాకి బరలే చూస్తుంది. మనకి కాదురా, నీకు. ఇంకో 2 గారెలు తీసుకురానా? ఏంటి బ్రదర్, కాకి కంప్లైంట్ చేస్తుంది. ఏంట్రా మీనాక్షి పెట్టిన గాలి తినేసావా? నేను ఏం చేస్తానో మీకు చూడరా. కాకి కమ్యూనికేషన్ ఉందని ఏయ్, నాకు తెలియదు సార్. నేను ఏం సార్, చేస్తానో సార్, చూడు. సార్, ప్లీజ్ సార్. ఎవరు ఉన్నావురా నువ్వు? ఒరేయ్, గాలి తినడమే కాకుండా నీళ్లు కూడా తాగేస్తావా? నిన్ను ఏం నాన్న, చేస్తానో చూడు. ఏమైంది? మీనాక్షి పెట్టిన వడ తినేసాడమ్మా వీడు. ఏరా, ఎందుకని దాన్ని తీసుకుని తిన్నావు? ప్రతి అమావాస్యకి మా నాన్నే స్వయంగా వంట చేసి మా అమ్మకు ఉపారం పెడతారు. కాకొచ్చి తింటే మా అమ్మాయి వచ్చి తింటున్నట్టుగా ఆయన భావిస్తారు తెలుసా? మిమ్మల్ని పట్టణంలో వదిలిపెట్టను. సర్లే, బండ వల్ల. వదిలేయండి నాన్న, ఎందుకు వాళ్ళని తిడతారు? మీరిద్దరు రేయ్, లోపలికి రేయ్. రండ్రా. ఇదిగో బాబు, ఆటో తోలుకుంటూ కాలేజీలో చదువుకోవాలనే నీ ఉద్దేశం నాకు నచ్చింది. డబ్బు నాకు ముఖ్యం కాదు బాబు. ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్, నేను వచ్చింది చదువుకోవడానికి, ఎలాంటి గొడవలకి వెళ్ళాను సార్. కండిషన్స్ చాలా ఉన్నాయి తమ్ముడు. నన్ను రోజు ఇంటి నుంచి కాలేజీ డ్రాప్ చేయాలి, కాలేజ్ అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేసేయాలి. ఏంటి? మా అమ్మాయి ఎప్పుడు ఇంతే బాబు, నువ్వు వెళ్ళి వస్తాను సార్. ఏంటి బాబు జాంగ్రీ చెదరగొడుతున్నావు? నా ఫ్రెండ్ ఆటో తోలబోతున్నాడు. ఆటోనే కదా తోలబోతున్నాడు, ఏదో ఫ్లైట్ తోలబోతున్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నావు. ఓసి పేపర్
లేవరా, వాడేవి సవారీ కోసం తోలట్లేదు, జీవితంలో సాధించాలని తోలుతున్నాడు. మంచి టైం స్టార్ట్ అయింది బ్రదర్. రైట్ లోకి బయట పెట్టి ఎంట్రీ ఇవ్వు. నువ్వు బావా నా ఫ్రెండ్ గురించి నీకు తెలీదు. నేను వెళ్ళందే వెళ్ళాడు. వెళ్ళిపోయాడే బ్రదర్ బ్రదర్ ఆగు బ్రదర్. నీకోసం నేను బిల్డప్ ఇస్తుంటే నన్ను వెళ్ళిపోయాడు బ్రదర్. కాదు బ్రదర్, ఆ. ఆయన చదివిన కాలేజ్ లోనే చేరా. ఆ. ఆయనలాగే ఆటో నడుపుతున్నా. ఆయన దగ్గర ఒక ఆశీర్వాదం తీసుకోవద్దా చెప్పు. ఎవరు? దేవరాజ్ ఐపీఎస్. అన్నా, సార్ ఎక్కడ? ఎవరు? అదే దేవరాజ్ ఐపీఎస్. 6 నెలల క్రితమే వాళ్ళు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా మీకు? ఢిల్లీకో ముంబైకో ఏదో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అంట కదా, దానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారంట. ట్రాన్స్ఫరా? రేయ్! చెప్పు బంగారం. లేదు లేదు, కాలేజీలో చిన్న మర్డర్. అది మధ్యాహ్నం లంచ్ కి వెళ్దాం అన్నారు కదా, అందుకే కాల్ చేశాను. దాందే ఉందిరా, లంచ్ కే కదా, వెళదాం. ఎంత పెద్ద మర్డర్ జరిగింది. వీడింటి కొంచెం కూడా టెన్షన్ లేకుండా భార్యతో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. భార్య కాదయా, కీప్ తో మాట్లాడుతున్నాడు. ఓకేనా? అతను భార్యను వదిలేసి 6 నెలలు అయింది. ఒక్క నిమిషం జాను. ఏంటయ్యా, క్రౌడ్ ని క్లియర్ చేయి. ఓకే సార్. ఏయ్, నువ్వు చెప్పు జాను. ఊర్వశి థియేటర్ లో ఒక మంచి సినిమా ఆడుతుందట. ఊర్వశి థియేటరా? ఇక్కడితేగా, నేను తెప్పిస్తాను. నాకేం పని లేదు. ఒక్కరి బాసం చూడండిస్తే పని అయిపోయినట్టే. ఓకే జాను, చెప్పండి అయ్యా, మొత్తం ఎన్ని చోట్ల నరికారు? భుజం మీద ఒకటి, చేతి మీద ఒకటి, తర్వాత వీపు మీద ఒకటి. ఆగవయ్యా, మొత్తం ఎన్ని చోట్ల నరికారో చెప్పు. మొత్తం 18 చోట్ల నరికారు సార్. ఒకే వెడితో లేపేంట్రా అంటే వినిపించుకోవడం లేదు. అన్ని త్వరగా ఫినిష్ చేశారండి. Yes, sir. పడిదివయ్యా. ఏమైంది? 15 మంది రౌడీలు సడన్ గా కాలేజీ లోపలికి వచ్చి ఈయన్ని పొడి చేసి వెళ్ళిపోయారు. సార్, మన కాలేజీలో జరిగింది, వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఎంతమంది మాట్లాడకుండా ఉన్నారు కదా. నువ్వేంటి, నువ్వేమీ చేయలేవు, వెళ్ళెక్కడి నుంచే. సార్ రవి చెప్పింది కరెక్టే కదా. మీకేంటమ్మా, 3 సంవత్సరాలు చదువు పూర్తి చేసి వెళ్ళిపోతారు. మేము 30 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. సార్ ఏంటి సార్? వెళ్ళండి వెళ్ళండి, అందరినీ పంపించండి సార్, పంపించండి. వెళ్ళండి. అరే పద బ్రదర్. వెళ్ళండి వెళ్ళండి. ఇది కూడా నిజమే. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియవు. రాణా తలుచుకుంటే కాలేజ్ ఏంటి, గుళ్ళో అయినా నరుకుతాడు, బళ్ళో అయినా నరుకుతాడు. రాణానా? ఆ. దేవరాజ్ సార్ ఊళ్ళో లేరు కదా, ఏమైనా జరుగుతుంది.